గూడ్స్ వాహనాల సమ్మెపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫిట్నెస్ ఛార్జీల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెబుతోంది. త్వరలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో కేంద్రం చర్చలు జరపనున్నట్లు తెలిపింది. 15 ఏళ్లకు మించి ఉన్న వాహనాలను నియంత్రణ కోసమే ఫిట్నెస్ పెంపని స్పష్టం చేస్తోంది ఏపీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ చర్చలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని అంచనా వేసి తర్వాత నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అవసరమైతే లారీ ఓనర్స్ అసోసియేషన్తో చర్చలు జరిపే ఆలోచనలో ఉన్నారు. పరిస్థితిని బట్టి కొంతవరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గూడ్స్ వాహనాలపై ఫిట్నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏపీ లారీ ఓనర్స్ సమ్మెకు దిగనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లుగా న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో ఫిట్నెస్ ఛార్జీలు 900 నుంచి 1400 వరకు మాత్రమే ఉండేవి. తాజాగా 2300 నుంచి 33,000 వరకు కేంద్రం పెంచడంతో లారీ యాజమాన్య సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అంటున్నాయి. ఫిట్నెస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 11వ తేదీన జిఎస్ఆర్ 850E అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి ఈ కార్లు ఈ 15 సంవత్సరాలు ఇక లారీల ఫిట్నెస్ ఛార్జీలపై సమ్మెకు దిగుతున్నాయి లారీ సంఘాలు. అలాగే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ప్రియా, ఓవరాల్ గా లారీ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే లారీస్ అసోసియేషన్ సమ్మె చేస్తాం ఈ రోజు రాత్రి నుంచి. ఎందుకంటే తమకు ఫిట్మెంట్ ఛార్జీలు ప్రధానంగా ఈ లారీలు కావచ్చు, లేకపోతే ట్రక్స్ ఫిట్మెంట్ కు సంబంధించి భారీగా ఛార్జీలు పెరిగాయి. 2300 ఉండేది కాస్త 33,000 అయిపోయింది. ఇది విపరీతమైన భారం పడుతుంది. అసలే మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు అదనపు భారంగా ఉందని వాళ్ళు ప్రధానంగా ఈ రోజు రాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వీళ్ళని చర్చలకు పిలిచే అవకాశం ఉంది. చర్చలకు పిలిచిన తర్వాత ఈ ఫిట్మెంట్ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి. ఇప్పటికే చండీగఢ్లో ఒక ఇయర్ దీన్ని రద్దు చేస్తున్నట్టుగా జీవోని కూడా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఓవరాల్ గా పరిస్థితి ఏంటని అంచనా వేసిన తర్వాత ఆ రాష్ట్రాల పరిస్థితిని చూసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనం కొద్దిసేపటి క్రితం రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ముఖ్యమంత్రి కూడా ఈ అంశం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం. కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే ఫిట్నెస్ ఛార్జీలను బాగా పెంచడం, 15 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉపయోగించిన వాహనాలన్నింటినీ రద్దు చేయాలి. ఆల్రెడీ ఢిల్లీలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా 15 ఏళ్లు మించిన వాహనాల నుంచి కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నదైతే ప్రజలకు ఇబ్బందులు, వాహనదారులకు ఇబ్బందులు, ఓవరాల్ గా పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్ గా దీని మీద దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేంద్రం మళ్లీ దీని మీద పునరాలోచించి ఏమైనా తగ్గించే అవకాశం ఉంటే కనుక దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి మిగిలిన నార్త్ స్టేట్స్ ఏ రకంగా దృష్టి పెట్టాయి, సదరన్ స్టేట్స్ ఏ రకంగా దృష్టి పెట్టాయి, ఇవాళ రేపట్లో కేంద్రం పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిణామాలు అంచనా వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అధికారుల వెర్షన్ ఈ రకంగా ఉంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం ఈ రోజు రాత్రి నుంచి సమ్మెకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. మరి ప్రభుత్వం ఇచ్చే వెర్షన్ విన్న తర్వాత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ప్రకటన సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా చూసిన తర్వాత వాళ్ళు సమ్మెని ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేస్తారా, లేకపోతే వాళ్ళు సమ్మె కొనసాగింపు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారా అనేది మనం చూడాల్సింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. కేంద్రం ఇతర రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ముందుకెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. ప్రియా.